ఆశ్రమ యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఒక వ్యక్తి తన రోజువారీ జీవితంలో తన నాలుకకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వలన మిగతా అవయవాలు ఎలా స్పందిస్తాయో, అదేవిధంగా మన రాజుగారి విధానం పాటించడం వల్ల ఏ విధంగా స్పందిస్తాయో తెలియజేయడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అలా పాటించే వ్యక్తి అవయవాలే ఇందులోని పాత్రలు. మొట్టమొదటిగా మెదడు, నోరు, ఊపిరితిత్తులు, పొట్ట, కాలేయం, చివరిగా ప్రేగులు. ఇప్పుడు ఈ వ్యక్తి అందరిలాగే, అదేనండి మీలాగే దోశ పూరి తిన్నాడండి బాగా. సో ఇప్పుడు అతని నాలిక ఎంత హ్యాపీగా ఉందో చూద్దామా? ఇంత రుచికరమైన పదార్థాలు తినేసరికి నాలుక చూసారా ఎంత చిందులేసిందో. కానీ ఈ దోశ పూరి లోపలికి వెళ్ళాక అతని పొట్ట లివర్ పరిస్థితి చూద్దామా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు. పాపం అతని ప్రేగుల బాధను కూడా చూడండి ఒకసారి. తృప్తిగా టిఫిన్ చేశాడు కదా, ఇప్పుడు వేడివేడిగా ఛాయ్ తాగి సిగరెట్ కూడా కాల్చాడు. సో ఇప్పుడు అతని నాలుక ఏముంటుందో చూడండి. దమ్ము కొట్టాక మంచి కిక్ వస్తుంది కదా, అతని బ్రెయిన్ ఫీలింగ్ చూడండి ఎట్లా ఉందో. దట్టమైన పొగ లోపలికి వెళ్ళేసరికి పాపం లంగ్స్ బాధను చూడండి. ఇందాక మేఘాల్లో తేలిపోయిన బ్రెయిన్ సిగరెట్ తాగిన కాసేపటికి ఇదండి పరిస్థితి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇప్పుడు లంచ్ టైం. సో మన వ్యక్తి మంచిగా చికెన్ బిర్యానీ తిని థమ్స్అప్ తాగి
చివరిగా గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్తో కడుపు నిండా తిన్నాడు. సో అంత రుచికరంగా అన్ని రకాల ఐటమ్స్ తినేసరికి అతని నాలుక ఫీలింగ్ చూడండి ఎలా ఉందో. వివాహ భోజనంబు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. బాగా కడుపు నిండా జంక్ ఫుడ్ తిన్నాడు కదా, పాపం పొట్టేమనుకుంటుంది చూడండి. మెత్తితిరా అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా మనిషి గెలిచి మానవుడుగా మారిన. ఇతను తిన్న చెత్తను శుభ్రం చేయలేక పాపం లివర్ చూడండి ఎంత బాధగా ఉందో. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. వీడు ఎప్పుడు తింటాడో ఏమి తింటాడో తెలియని ప్రేగులు ఏమనుకుంటున్నాయి చూడండి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇప్పుడు సాయంత్రం 4:30 అయింది అంటే స్నాక్స్ టైం. మన వ్యక్తి వేడిగా ఒక ప్లేట్ బజ్జీ అదే రకంగా ఒక ప్లేట్ సమోసా కూడా తిన్నాడు. ఇప్పుడు నాలుగు చూడండి ఎంత ఆనందంగా గెంతులేస్తుందో. కానీ మన పొట్ట పరిస్థితి మాత్రం చూడండి బాబు. ఇప్పుడు రాత్రి అయిందండి. మన అవయవాల ఓనరు ఫుల్గా మందు తాగాడు. మరి మందు తాగాక బ్రెయిన్ చూడండి ఎలా చిందులేస్తుందో. బాగా తాగాడు కదండి, లివర్ చూడండి ఇదిగో ఇలా బాధగా ఉంది. ఇలా రుచులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వలన తన అవయవాల దుస్థితిని గమనించి ఆ వ్యక్తి ఇంకా మారాలి అని నిర్ణయించుకున్నాడు. కంట జోడ గుండెలోన జ్వాల సర్వం మనం కోల్పోయామే. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. ఇలా మారాలని నిర్ణయించుకున్న వ్యక్తి ఇప్పటికి రాజుగారి విధానాన్ని ఆచరించడం మొదలుపెట్టాడు. ఇలా ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత అతని అవయవాల స్పందన ఏంటో చూద్దాం. నారాయణ జయ గోవింద హరే గోవింద హరే
సో ఎర్లీ మార్నింగ్ వేకప్ సాంగ్ అయింది కదా. రాజుగారి విధానంలో మొట్టమొదటిది ఉదయాన్నే నిద్రలేచి 1.5 లీటర్ నీళ్లు తాగడం కదా. సో అతను కూడా అలా తాగాడు. అలా తాగాక అతని ప్రేగుల పరిస్థితిని చూడండి ఎలా ఉందో. అలా ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే మొలకలు. మొట్టమొదటిసారి మొలకలు తిన్నాక మరి నాలుకకు నచ్చదు కదా. అది చూడండి ఏముంటుందో. Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. Who are you? Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा. Who are you? మొలకలు తిన్నాక అతని నాలుక తప్ప మిగతా అవయవాలు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నాయి చూడండి. మొలకలైతే నాలుకకు తప్ప మిగతా అవయవాలన్నిటికీ బాగా నచ్చేసాయండి. కానీ ఇప్పుడు మధ్యాహ్నం అంటే ఉప్పు నూనె లేని భోజనం నాలుకకు అస్సలు నచ్చదు కదా. చూడండి అదేమంటుందో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం. తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కటిని ఒకవైపు లోకం ఒకవైపు. ఇంత ఆరోగ్యకరమైన ఆహారం తినేసరికి పొట్ట మాత్రం చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తన దారేదో తనదే. అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే. దేవాయి వింతలన్నీ నీ వల్లనే. ఉప్పు నూనె లేని భోజనం కదా. సో లివర్కి పెద్ద పని ఉన్నది కాబట్టి లివర్ చూడండి ఎంత ఉల్లాసంగా ఉందో. ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే రే. ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే రే. ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే రే. తానా ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే రే. ఆహా ప్రేగులు చూడండి ఎంత హాయిగా ఉన్నాయో. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా. ఇప్పుడు మన విధానంలో సాయంత్రం ఫ్రూట్స్ తినేసేసి ఆ వ్యక్తి ఎర్లీగా డిన్నర్ చేశాడండి. సో ఒక రోజంతా ఈ విధానం ఫాలో అయ్యాక ఇందులోని మంచి విషయాలు అతని అవయవాలన్నిటికీ బాగా అర్థమయ్యి ఇదిగో ఇలా సంతోషంగా గెంతులేస్తున్నాయి. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదలా. మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. సో ఈ అవయవాలన్నీ ఇంత ఆనందాన్ని ఇచ్చిన రాజుగారికి ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాయండి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.